మాజీ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు పెద్దలు అన్న నిరంజన్ రెడ్డి గారు, గౌరవ మాజీ మంత్రివర్యులు పెద్దలు అన్న శ్రీనివాస్ గౌడ్ గారు, మాజీ మంత్రి గారు, అదేవిధంగా మహేశ్వరం ఎమ్మెల్యే మా అక్క, మీ అందరికీ సుపరిచితురాలైన ఆడబిడ్డ అక్క శ్రీమతి సబితమ్మ గారు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మహబూబ్ నగర్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు అన్నగారు డాక్టర్ సి లక్ష్మారెడ్డి గారు, గౌరవ నాగర్ కర్నూలు జిల్లా పార్టీ అధ్యక్షుడు తమ్ముడు అచ్చంపేట మాజీ సొంత తాలూకా ఎక్కడనైతే పుట్టి పెరిగిండో, ఏ కల్వకుర్తి తాలూకాలనైతే పిల్లని చేసుకున్నాడో అత్తగారి ఇల్లు కూడా ఇక్కడనేనట. మరి కనీసం అత్తగారి ఊళ్ళకి ఏమైనా చేసిండా, సొంత ఊరికి ఏమైనా చేసిండా అని చెప్పి అనుమానంతో ఇక్కడికి వచ్చినా మీరు నాకు సమాధానం చెప్పాలి. నేను ప్రశ్న అడుగుతా, దయచేసి సమాధానం చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు ఎన్నికలకు ముందు ఒక మాట చెప్పిండు, మీరు 2 లక్షల రుణమాఫీ తీసుకోండి, నేను వస్తున్నా 2 లక్షల లోన్ తెచ్చుకోండి, కేసీఆర్ 1 లక్ష రూపాయల రుణమాఫీ చేసిండు, అట్లా అయినోళ్ళు రైతులు కూడా అర్జెంటుగా బ్యాంకు కురుకుండ్రి, నేను వస్తున్నా, రాగానే ఎంబడే డిసెంబర్ 9 నాడు సంతకం పెడతా, 2 లక్షల రుణం మాఫీ చేస్తా అని చెప్పిండు. ఇక్కడ ఒక్కసారి రుణమాఫీ అయిన వాళ్ళందరూ శైలా పట్టాల. అరే కొంతమందికన్నా అయిందే, కాలేదా? కాని వాళ్ళందరూ శైలా పట్టాల గట్టిగా. కాలేదా? 2 లక్షల రుణం అయిందా కాలేదా? కాకపోతే గట్టిగా చెప్పాలి, కాలేదా? రాలేదా? రైతు బంధు వచ్చిందా? టకీ టకీ వడ్డాయా పైసలు? గట్టిగా చెప్పండి, వినబడతలేదు. రాలేదా? తులం బంగారం వచ్చిందా? రైతు కూలీలకు 12,000 వచ్చినాయా? ఏమొచ్చింది మరి ఇప్పటికి? 14-15 నెలల ఏమాయ్? కల్వకుర్తిలో రియల్ ఎస్టేట్ బాగున్నదా? అది కూడా వీకిందా? ఎందుకంటున్నా అంటే 1 కాదు 2 కాదు, ఇవాళ రాష్ట్రంలో గత 6 నెలల నుంచి అన్ని జిల్లాలు తిరుగుతున్నాం. మొన్ననే ఆదిలాబాద్ పోయినా,